శ్రీ లలితా సహస్రనామాలలో 10వ నామమైన మనోరూపేక్షు కోదండ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. మనసు అమ్మ చేతిలోని చెరుకుగడ. ఈ మనోరూపం చెరుకుగడగా చేసుకొని ప్రపంచ ప్రాణికోటిని సర్వేశ్వరి సంచరింపచేస్తూ ఉంటుంది. మనస్సు సంకల్పాలకు, వికల్పాలకు, సంశయాలకు ఆటపట్టు, పాముల పుట్ట వంటిది. ఈ మనస్సు అనే పాముల పుట్ట నుండి కోరికలనే పాములు తలెత్తుతూ ఉంటాయి. ఈ కోరికలు నాశనం కావడానికి మనస్సు లయం కావాలి. 10 కట్టె పుల్లలను కలిపి కట్టగా కట్టినప్పుడు దానికి కట్టెల మోపని పేరు. ఆ మోపులో ఏ కట్టెకు ఆ కట్టెను విడదీసి చూస్తే మోపు అనే శబ్దమే పోయింది. సంకల్ప, వికల్ప, సంశయేచ్ఛలు విడివిడిగా విడతీసినప్పుడు మనస్సునకు రూపం లేదు. వస్త్రంలోని పడుగు, పేకగా అల్లబడిన దారాలను వేరు చేస్తే వస్త్రానికి స్వరూపమే లేదు కదా. సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును ఆ పరాశక్తి ఇక్షుకోదండగా అనగా చెరుకుగడగా ధరించినదని ఈ నామం వెల్లడిస్తోంది. మనసు అమ్మ సన్నిధిలో నమస్సుగా మారిపోతుంది. తన్ను చేరిన వారికి మనఃకల్పితమైన ప్రపంచ బంధాల నుండి విముక్తిని కల్పించగలదని భావం. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఈశ్వర, ఇటు అటు తిరుగుతావెందుకు? ఆదికిరాతుడవైన నీవు నా మనస్సనే అరణ్యంలో సంచరించు. ఈ మనఃకాంతారంలో మదమాత్సర్యాదులనే భయంకర మృగాలు చాలా ఉన్నాయి. వాటిని వేటాడి సంచరించి వినోదించు. నాకు ఈ కామాది మృగాల బాధ తొలగిపోతుందని చమత్కరించారు. కామక్రోధాదులకు నిలయమై అశాంతిలో అలమటించే మనస్సు పరమేశ్వరీ సమాయుక్తమైనప్పుడు చెరుకుగడగా మారి మాధుర్యాన్ని అందిస్తుందని ఈ నామం నిరూపిస్తోంది. శ్రీమాత్రే నమః.